హాయ్ అందరికీ. మనం ఫైనల్ ఇంటర్నేషనల్ ట్రిప్ వేస్తున్నాం. ఏంటిదే తెలుసా? బ్యాంకాక్. సవాదికా. జస్ట్ 3 days. ఇంకా 3 daysలో మనం బ్యాంకాక్ ట్రిప్ పెడుతున్నాం. 3 days. సో ఇలాంటి మంచి హ్యాపీ మూమెంట్లో ఒక బ్యాడ్ న్యూస్ అంటే హెవీ పెయిన్ వల్ల 3 days సఫర్ అయిపోతున్నాను. ఈ 3 days ఎంజాయ్ చేసే మూమెంట్లో ఇలాంటి పెయిన్ రావడం చాలా బాధగా. సో మనకి బ్యాంకాక్ కంపెనీ ఆఫర్ వల్ల అయిపోతుంది. సో మనతో పాటు టీం కూడా ఉంది. కానీ మంచి మూమెంట్లో మనం ఎలా అంటే చాలా ఖర్చుతో కూడింది కాబట్టి మనకు అంత సీన్ లేదు. మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. కంపెనీ వాళ్ళు మనకు చేసే కంపెనీ త్రూటింగ్ కాబట్టి. కానీ ఇలాంటి మంచి టైంలో నాకు బ్యాడ్ న్యూస్, నాకు మాత్రం బ్యాడ్ న్యూస్. హెవీ పెయిన్. దీనివల్ల ఇయర్ పెయిన్ టూ మచ్ ఉంది. 1 డేలోనే 7 టాబ్లెట్స్ వేసాను ఆల్మోస్ట్. హాస్పిటల్ నేను తిరిగాను. ఈ 3 హాస్పిటల్ తిరిగింది ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో రేట్ చెప్తాను. ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలా లేదా, ఈ 2 daysలో మనకి ఛాన్స్, జస్ట్ 2 days సఫర్తోనే బ్యాంకాక్ ట్రిప్ ఎంజాయ్ చేయాలి, క్లియర్ చేసుకొని ఎంజాయ్ చేయాలనేది ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మనం సేవ్ చేసుకునేది కొంచెం అమౌంట్ ట్రిప్ కోసం. అదే ట్రిప్ కోసం ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో స్పెండ్ చేయాలి ఖచ్చితంగా. అదే సఫర్తో మనం బ్యాంకాక్ ట్రిప్ని ఎంజాయ్ చేయలేం కదా. అందుకని పెయిన్ ఏంటంటే కంటిన్యూ పెయిన్ ఎక్కువ ఉండడం వల్ల ఇయర్ పెయిన్ ఎక్కువ వచ్చేసింది. నిన్న మాత్రం చాలా చాలా కష్టంగా ఉంది. ఇంకా తగ్గలేదు. అంటే మనం ట్రిప్ వెళ్ళాక ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ అది కుదరటం లేదు. 1 డేలో 7 టాబ్లెట్స్ చేయడం భయంకరంగా ఉంది. 3 హాస్పిటల్ తిరిగాను. ఒకరైతే 40,000 చెప్పారు, ఒకరు 32,000 చెప్పారు, ఒకరు 30,000 చెప్పారు. ఈ టైంలో ఏం చేయాలి అర్థం కాక 2 days మన టైం ఉంది, ఈ లోపు క్లియర్ చేసుకోవాలి. కానీ మనం కూడా ఒకే హాస్పిటల్ ఇప్పుడు ప్రిఫర్ చేయకూడదు. 2-3 హాస్పిటల్ ప్రిఫర్ చేస్తే వాళ్ళు ఇది కూడా బిజినెస్ లెక్క. సో అందువల్ల యాక్చువల్గా మా ఊళ్ళో క్లోరోఫామ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళని చాలా చెప్పారు. మనకే కాదు, మా ఏరియా చాలా వరకు క్లోరోఫామ్ ఎక్కువ ఉంది. కనిగిరి ఆ సైడ్ అయితే కిడ్నీలు కూడా చాలా మందికి. ఈ బ్యాంకాక్ ట్రిప్ని నేను చేసే ట్రావెలింగ్ ఎక్స్పెన్సివ్ చూపిస్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం క్లియర్ చేసుకున్నాం. ఫస్ట్ పాయింట్ హెవీ పెయిన్. ఏం జరుగుతుంది నా లైఫ్లో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాంకాక్ ఎలా ఉంటుందో చూపిపోతున్నాను. ఓకే, లెట్స్ గో. సవాదికా. Music on can, disco on can, DJ on can, slowly, music. మన ఫస్ట్ స్టెప్ ఆర్సీ ట్రీట్మెంట్. అది కాస్త బోల్తా పడ్డది. అనుకుంది ఒకటి, అయినది ఒకటి. డాక్టర్ గారు లేకపోవడం వల్ల మనకి ప్లాన్ చేంజ్ అయిపోయింది. జస్ట్ 2 days ఉంది ట్రీట్మెంట్ చేసుకోవడానికి. కానీ ఏం చేస్తాం, నెక్స్ట్ టైం బెటర్ లెక్క అన్నట్టు రేపు చూసుకుందాం. ఈరోజు ట్రావెలింగ్ కోసం కావాల్సిన బ్యాగ్స్, బట్టలు మొత్తం చూసుకోవడానికి షాపింగ్ వచ్చాము. మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఫస్ట్గా షాపింగ్ చేయడానికి గుర్తొచ్చేది డీమార్ట్. సో ఇప్పుడే మనం డీమార్ట్లో ఎంటర్ అయినాం. మనం కావాల్సింది ఏంటి చెక్ చేసుకుంటున్నాం. మనకు కావాల్సింది ట్రావెలింగ్ బ్యాగ్, బట్టలు, అలాంటి చిన్నవి. సో మనం ఫస్ట్ ఏంటంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయి. మనం ఒకటి కొందాం అనుకుని వస్తాం, కానీ 10 కొనుక్కొని వెళ్ళిపోతాం. అదే డీమార్ట్ ఉన్న మ్యాజిక్. సో ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి చూడండి, రకాల కంపెనీస్, ఆల్ ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా ఉన్నాయి. సో మనం ఇక్కడ ఎంత రేట్ ఉందో బయట కంపేర్ చేసుకొని తీసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకొని తీసుకోండి. మనం ఇక్కడ బ్యాగ్ చూడడానికి వచ్చినాం కదా, చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని బ్యాగులకి మంచి ఆఫర్ పెట్టారు. 75% వరకు ఇచ్చారు. డీమార్ట్ మామయ్య అంటే మామూలుగా ఉండదు. అప్పుడు కొన్ని బ్యాగులకు 50%, 60%, 77%. మామూలుడు కాదే మన డీమార్ట్ మామయ్య. సో ఈ బ్యాగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి డీమార్ట్ అక్క వచ్చింది. ఇది అమెరికన్ టూరిస్ట్ బ్యాగు, చాలా బాగుంటుంది, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బాడీ డ్యామేజ్ అయితే రీప్లేస్ ఇస్తారంట. 5 years వారంటీ ఉంటుంది, కంపెనీ వారంటీ. ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ బ్యాగ్ కాబట్టి ఇంటర్నేషనల్లో వారంటీ ఉందంట. నెక్స్ట్ సెక్షన్ షర్ట్లు సెక్షన్. బీచ్లో తిరిగేది కలర్ఫుల్గా ఉన్నాయి కదా, ఐలాండ్లో ఉండేదానికన్నా ఇక్కడ బాగున్నాయి. ఈ షర్ట్ మనకు సెట్ అయితే
నా సైజ్ అది మార్నింగ్ 4 టికెట్ పర్లేదు 400 అంటే 300 పెట్టడం మేనేజ్ చేద్దాం బట్ డిమాండ్ కొంచెం బాగుందా ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది ఇంద్రా సినిమాలో వాడిన ఇంద్రా సినిమాలో మేస్టర్ వాడిన లాగా ఉంది కదా రెండు ఓకే కదా సరిపోతుంది రెండు వరకు కలెక్షన్స్ బాగానే ఉన్నాయి ఏమంటే కలెక్షన్ బాగానే మీకు ఇది చూడు అది అలాంటిది 290 ఈ మంది నాకు సెట్ ఇది 500 పెంచగా నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా ఇది వ్యాపారం. ఈరోజే డాక్టర్ లేడు రెండు రోజులు కేవలం 2 రోజులు టైం ఉంది. ఏం చేస్తాం షాపింగ్ కానీ ఇది మాత్రం మళ్ళీ ఆడుకుంటున్నాం శుభ్రంగా వెళ్ళి తిరుగుతుంది మనం కొనేదేమో కానీ మొత్తం దీనికి వెళ్ళచేయడం ఎక్కువైపోయింది. ఫైనల్లీ మనం అయితే బ్యాగ్ ఏది కొన్నాము మీకు చూపిస్తాను చూడండి. ఇది 2000 రూపాయలు.